అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. ముందుగా లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి ఆన్సర్కి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు సునీల్ గారు, అనురాధ గారు, కృష్ణకుమారి గారు, వెంకట్ గారు, చందు గారు, నీలు గారు అండి. సో మీ అందరి సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈవీకి ఆన్సర్ నేర్చుకుందాం. ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్, అంటే పెట్రోల్ లేదా డీజిల్ బదులుగా విద్యుత్తో నడిచే వాహనాలు అని అర్థం అండి. ఇప్పుడు చాలామంది పర్యావరణాన్ని కాలుష్యం నుంచి తప్పించడానికి అట్ ద సేమ్ టైం పెట్రోలు ఈ ఛార్జెస్ ఆ ఛార్జెస్ కాకుండా కొంతమంది ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చే వెహికల్లో ఇవి కూడా మ్యాండేటరీ అయినాయి. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే మెనీ పీపుల్ ఆర్ స్విచ్చింగ్ టు ఈవీస్ బికాస్ దే ఆర్ ఎకో ఫ్రెండ్లీ. సో నేను చెప్పింది అండి, పర్యావరణానికి మేలు కావడంతో చాలామంది ఈవీలను ఉపయోగించడం ప్రారంభిస్తున్నారు అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా, ఇంకెలాంటి డౌట్స్ లేవు కదా. ఎప్పట్లాగే నేను మీకు కమెంట్ సెక్షన్లో మోర్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. ఇంకెందుకు లేటు, ఈరోజు మనం నేర్చుకోబోయే కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్. వీటి మధ్య తేడా మీకు తెలుసా? చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్స్లో బిట్వీన్ ఎంతమందికి వాడాలి, ఎమాంగ్ అనేది ఎంతమందికి, అంటే ఎంతమంది గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పాలి అనేది చాలా కన్ఫ్యూజన్ అనమాట. ఈరోజు ఈ కన్ఫ్యూజన్కి చెక్ పెట్టేద్దాం. ముందుగా మనం బిట్వీన్ గురించి తెలుసుకుందాం. బిట్వీన్ అంటే ఇద్దరి లేదా రెండు వస్తువుల మధ్య మాత్రమే ఏదైనా కాన్వర్జేషన్ మనం చెప్పాలి, ఇలా జరిగింది అని చెప్పాలి అంటే బిట్వీన్ అని వాడతామండి. ఏంటి, ఇద్దరి అంటే ఇద్దరు మనుషుల మధ్య కానీ లేదా రెండు వస్తువుల మధ్య మాత్రమే బిట్వీన్ అని గుర్తుపెట్టుకోండి. కింద బ్రాకెట్లో మీకు ఇచ్చింది అదే అనమాట. యూజ్ బిట్వీన్ వెన్ టాకింగ్ అబౌట్ టూ పీపుల్, టూ ప్లేసెస్ ఆర్ టూ థింగ్స్. ఏదైనా సరే రెండు అని వాటి మధ్య జరిగిన సంభాషణ మనం చెప్పాలి అంటే బిట్వీన్ వాడతాం అనమాట. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు ఇంకా క్లారిటీ వచ్చింది. ఫస్ట్ ఎగ్జాంపుల్, ద బాల్ ఈజ్ బిట్వీన్ టూ చైర్స్. ఎన్నున్నాయి? రెండు కుర్చీలు ఉన్నాయి. బాల్ ఎక్కడుంది? రెండు కుర్చీల మధ్య ఉంది. నెక్స్ట్, షీ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ హర్ మదర్ అండ్ ఫాదర్. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మదర్ అండ్ ఫాదర్ ఇద్దరే కదా. సో ఆమె అమ్మ నాన్న మధ్య కూర్చుంది. చూస్ బిట్వీన్ టీ అండ్ కాఫీ. థర్డ్ ఎగ్జాంపుల్, ఈ రెండిట్లో ఒకటి ఎంచుకో. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్, ఎమాంగ్. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది లేదా అంతకంటే ఎక్కువ వస్తువుల మధ్య జరిగింది మనం చెప్పాలి అంటే మనం ఎమాంగ్ అని వాడతామండి, గుర్తుపెట్టుకోండి. యూజ్ ఎమాంగ్ వెన్ టాకింగ్ అబౌట్ 3 or more పీపుల్ ఆర్ థింగ్స్. వస్తువుల మధ్య కానీ లేదా మనుషుల మధ్య కానీ ఎంతమంది ఉండాలి? ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ. సో పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం మీకు ఇంకా క్లారిటీ కోసం. షీ ఈజ్ స్టాండింగ్ అమాంగ్ హర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అనేవాళ్ళు అక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ మోర్ దాన్ ఉంటేనే కదా. ఆమె స్నేహితుల మధ్య నిలబడి ఉంది అని అర్థం అన్నమాట. నెక్స్ట్, ద టీచర్ వాకింగ్ అమాంగ్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్ అంటే ఎంతమంది ఉంటారో మీకు తెలుసు కదా. టీచర్ విద్యార్థుల మధ్య నడిచారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద కీ ఈజ్ అమాంగ్ దీస్ బుక్స్. తాళం చెవి ఈ పుస్తకాల మధ్యలో ఉంది అని అర్థం అన్నమాట. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా, ఇంకెలాంటి డౌట్స్ లేవనే అనుకుంటున్నాను. మీకు ఈజీగా గుర్తుండిపోవడానికి 1 line ట్రిక్ అనమాట. బిట్వీన్ అంటే 2 వేళ్ళు గుర్తుపెట్టుకోండి. బిట్వీన్ అనగానే అంటే 2, ఎమాంగ్ అంటే 3 or more అని గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎలాంటి డౌట్స్ లేవనుకుంటున్నాను. వీడియో మొత్తం క్లారిటీగా చూసిన వాళ్ళకి ఈ ఛాలెంజెస్ అనేవి చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ ఛాలెంజ్, ద మొబైల్ ఈజ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్, ద సోఫా అండ్ ద టేబుల్. కింద 2 ఆప్షన్స్లో ఏది కరెక్టో చెప్పండి. నెక్స్ట్, ద టీచర్ ఈజ్ స్టాండింగ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్, ద స్టూడెంట్స్. కింద 2 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది మీరే చెప్పండి. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో చూద్దాం.
సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితేనే లైక్ చేయండి, హైప్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే చూస్తున్నట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.